వెల్కమ్ టు PCN న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పెథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలు రైతులకు అడ్డంగా నిలుస్తుందని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఎలమంచిలి మండలంలో జలజీవన్ మిషన్ పథకంలో భాగంగా 2,55,00,000తో మండలంలో త్రాగునీటి పథకాలకు మరియు 1,85,00,000 రూపాయలతో గ్రావెల్ రోడ్లకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. అదేవిధంగా రైతులకు సబ్సిడీపై క్రిష్ ట్రాక్టర్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. అలా సైడ్ కొనండి అనుకోదుగా. వాళ్ళు తీసుకుంటారు, కింద నుంచి వాళ్ళు తీసుకుంటారు. గండే మంత్రి బొమ్మ శ్రీనివాస్ స్వామి గారి నాయకత్వం. అదే విధంగా మనందరికీ కూడా పేరు పేరున మన మేరీ గారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి రామానాయుడు గారు మినిస్టర్గా, అలాగే మన వర్మ గారు కూడా కేంద్ర మినిస్టర్గా, మరి ఇక్కడ ఏం నీటి కోసం, మన జలవనరుల నీటి కోసం రామానాయుడు గారు నాకేం మిగల్చలేదు మాట్లాడడానికి.
ఏ ఒక్క సబ్జెక్ట్ అయినా మినహాయిస్తాడేమో అనుకుంటే ఆయన మొత్తం అన్నీ కూడా ఏకవరం పెట్టి మాట్లాడేశాడు. నాకు మాట్లాడడానికి కూడా పెద్దగా ఏమీ లేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభ్యుల్లో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రజల కోసం పనిచేసేటువంటి శాసనసభ్యుడు ఎవరు అంటే రామానాయుడు గారి ముందు వరుసలో ఉంటారనేటువంటి విషయం. 19 నుంచి 24 వరకు రాష్ట్రంలో వైసీపీ ప్రభంజనం వస్తే 151 సీట్లు వారు గెలుచుకుంటే ఆ ఒత్తిడిని తట్టుకుని గడిపెట్టినటువంటి శాసనసభ్యుడు నిమ్మల రామానాయుడు గారు అనేటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఆ విధంగా ప్రజలు ఆదరిస్తున్నారు అంటే ప్రజల కోసం పరితపించి పనిచేస్తున్నాడు కాబట్టి రామానాయుడు ఆ విధంగా పార్టీలకు అతీతంగా ప్రజలు గెలిపించుకున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. 2019, 2024 5 సంవత్సరాల పరిపాలనలో ఎక్కడ కూడా ఏ అభివృద్ధి కార్యక్రమం కానీ సంక్షేమ కార్యక్రమం కానీ నడవనటువంటి పరిస్థితి ఆ రోజు చూసాం. కానీ ఈ రోజు మీరు చూస్తూ ఉన్నారు. మరి ఈవేళే ఏదైతే ఎలమెంచలి గ్రామం ఉంది, అదేవిధంగా ఓటాడ గ్రామంలో ఈరోజు వర్మ గారు నేను శంకుస్థాపనలు చేశాం. మరి ఇప్పటికే ఏదైతే రైతాంగం, ఎందుకంటే మేము కూడా ఒక రైతు బిడ్డగా ఈవేళ రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి, ఆ విధంగా రైతుల కష్ట సుఖాలు తెలుస్తున్నటువంటి వ్యక్తులుగా అదృష్టవశాత్తు మీ అందరి ఆశీర్వాదంతో ఆ రోజు 2014లో నేను మొదటిసారి ఎమ్మెల్యేగా అయినప్పుడు ఆ రోజు ఏదైతే మన పాలకుల్లో నియోజకవర్గంలో ఎక్కడైతే గ్రామాల్లో రైతులకు అవసరమైనటువంటి కాలువ రోడ్లు, డ్రైన్ రోడ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ రోజు నేను గ్రావెల్ రోడ్లుగా పెద్ద ఎత్తున నిధులు తెచ్చి ఆ రోజు నేను అభివృద్ధి చేశా. మరి తర్వాత నిజంగా 2019, 2024లో ప్రభుత్వం కంటిన్యూ అయి ఉంటే ఆ రోజు 14, 19లో నేను వేసినటువంటి రోడ్ల మీద మళ్ళీ ఇంకొక రోడ్డు వేసి ఉండేవాళ్ళం. ఎందుకంటే 14, 19లో మేము వేసినప్పుడు మొఖాలు లోతు, మరి అంతా కూడా బురద మట్టి, అటువంటి రోడ్డు మీద సొట్రే. క్షీర రామలింగేశ్వర స్వామివారి కళ్యాణ ఉత్సవంలో భాగంగా 27 మంది దంపతుల చేత పార్వతీ అమ్మవారికి మరియు లక్ష్మీ అమ్మవారికి ప్రీతిగా కావిళ్ళు, స్వీట్స్, పసుపు, కుంకుమ మరియు వస్త్రములు, పువ్వులు, పళ్ళు వీటితో కావిళ్ళు ఏర్పాటు చేశారు. పాలకొల్లు పెద్ద గోపురం నుంచి కారుమూరి వారి వీధి మీదుగా మాడవీధుల్లో కావిళ్ళ ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొన్నారు. అనంతరం రాత్రి వసంతోత్సవంలో అర్చక పురోహితులు ఆనంద తాండవం చేశారు. వసంతోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు కృష్ణప్ప, అనిల్, పూర్ణయ్య, ఆలయ ఈవో ముచ్చర్ల శ్రీనివాస్, ఆలయ సిబ్బంది, ధర్మ పరిరక్షణ సభ్యులు, స్వచ్ఛంద సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. పాపదా ఎదురు తర్వాత ఎవరు ఏం పేరు సార్ ఒకసారి దగ్గర నుంచోండి సార్ ఒకసారి రవిశంకర్ గారు, వండాడ నాగవేంద్ర సత్యసాయి ప్రేమ కుమార్ గారు,
రవిచంద్ర గారు. పేరు శ్రీనివాస గిరిధర్ రమేష్ కుమార్ గారు దంపతులు. ఓకే ఓ బిఆర్ అంబేద్కర్ ఆశయాల కోసం ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడూ కృషి చేస్తుందన్న విషయాన్ని ప్రజలు గుర్తించారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన, బీజేపీ, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బిఆర్ అంబేద్కర్ గారి జయంతోత్సవాలను ఈరోజు మన పాలకొల్లు నియోజకవర్గం గాంధీ బొమ్మల సెంటర్ వద్ద
తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి ఘనంగా నిర్వహించడం జరిగింది. అంబేద్కర్ గారి యొక్క ఆశయాలకు, అంబేద్కర్ గారి స్ఫూర్తితో ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోకపోతూ ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మరి ఆయనకి ఒక భారతరత్న మరి ఆ రోజు ఒక నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కానీ ఏదైతే అంబేద్కర్ గారి ఈ చిత్రపటం పార్లమెంటు సెంట్రల్ హాల్లో చంద్రబాబు నాయుడు గారు మరి కన్వీనర్గా ఉన్నటువంటి సమయంలో కానీ అదేవిధంగా జిఎంసి బాలయ్య గారిని ఒక అత్యున్నతమైనటువంటి లోక్సభగా స్పీకర్గా అందించడంలో కానీ ఒక ప్రతిభా భారతి గారిని ఒక శాసనసభ స్పీకర్గా అందించడంలో కానీ అదేవిధంగా ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక దళిత బిడ్డ మొట్టమొదటిసారిగా ఒక చీఫ్ సెక్రటరీగా కాకినాడ మాధవరావు గారిని నియమించడం కానీ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయడం కానీ జస్టిస్ పున్నయ్య గారు అధ్యక్షుడిగా మరి ఏర్పాటు చేయడం కానీ అదేవిధంగా ఏదైతే 2 క్లాసులు ఇట్లాంటి దళిత వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా నిరోధిస్తూ 28 జీవోలు మరి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం కానీ అంటే ఇట్లా అడుగడుగునా కూడా దళితుల అభివృద్ధికి, దళితుల సంక్షేమానికి కూడా మరి చంద్రబాబు నాయుడు గారు మేమందరం కూడా కృషి చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే మీరు కూడా చూశారు మన 14, 19లో మరి ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎస్సీ సప్లాన్ తీసుకొస్తే దాన్ని సమర్థవంతంగా మరి అమలు చేసింది రాష్ట్రంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. మరి 1924లో మీరు చూసారు ఎక్కడ కూడా ఎస్సీ సప్లాన్ పేరే వినిపించినటువంటి పరిస్థితి. దానికి ఉదాహరణ మన పాలకుల నియోజకవర్గం. ఆ రోజు మీ అందరికీ తెలుసు ఏదైతే ఆ రోజు 14, 19లో మరి పాలకొల్లు పట్టణంలో 10వ వార్డు, మరి 11వ వార్డు, 16వ వార్డు, 18వ వార్డు, 21వ వార్డు, 26వ వార్డు, 27వ వార్డు, మరి 31వ వార్డు ఇట్లా 5 కోట్ల నుంచి 8 కోట్ల రూపాయలు ఒక్కొక్క వార్డుకి 45 కోట్లు ఖర్చు పెట్టాం ఎస్సీ వార్డులకి. అదేవిధంగా 100 కోట్ల రూపాయలు పాలకులు ఏదైతే ఎలిమెంటరీ రూరల్ మండలాల్లో ఖర్చు పెట్టాం అంటే 145 కోట్ల రూపాయల అక్షరాల ఎస్సీ సప్లాలు ఒక్క పాలకులలోనే నేను ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి. మరి 1924లో ఎస్సీ సప్లాన్ని ఈ పని చేశామని ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడిని చూపించమనండి, చెప్పమనండి. 0 అంటే ఏ రకంగా దళితులను కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాలు మాత్రమే వాడుకోవడం తప్ప వాళ్ళకు ఉపయోగపడింది మాత్రం ఇప్పుడు కూడా 0. అందుకే ఈరోజు కూడా ఆ అంబేద్కర్ గారి యొక్క ఆశయ సాధనకు అనుగుణంగానే మేము కూడా పనిచేస్తామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందులో భాగంగానే ఈరోజు పాలకుల్లో కూడా మరి ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భవనం ఉంది మరి ఆ రోజు అత్యంత సుందరంగా మేము నిర్మాణం చేసాం అంబేద్కర్ గారి భవనాన్ని. దురదృష్టం గత 5 సంవత్సరాల్లో రంగులు కూడా వేయలేకపోయారు అంబేద్కర్ భవనానికి. మళ్ళీ ఈరోజు మేము వచ్చి అంబేద్కర్ గారి భవనానికి రంగులు వేస్తాం, మళ్ళీ దాన్ని అందంగా రూపుదిద్దుతున్నాం. అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భవనానికి కనీసం రంగులు వేయడానికి కూడా మనసు రానిటువంటి వాళ్ళు కూడా మరి ఈరోజు వైసీపీ నాయకులుగా వాళ్ళు ఏదో సేవకులుగా మరి విన్నపిస్తే అంటే వాళ్ళు ఆ రకంగా మరి చేసేటువంటి ప్రక్రియ ఏంటి అనేది వీళ్ళ ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తితో అంబేద్కర్ గారి యొక్క ఆశయ సాధన కోసం మేమందరం కూడా కలిసి పనిచేస్తామని చెప్పి మీ ద్వారా అందరూ కూడా తెలియజేసుకుంటాం. పాలకోలు మండలం ముల్లంపారు దేవతలు శ్రీ శ్రీ వేగులమ్మ, శ్రీ ముత్యాలమ్మ, శ్రీ చల్లాలమ్మ, శ్రీ గోగులమ్మ అమ్మవార్ల జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఒల్లంపరు రైతు కమిటీ సభ్యులు తమ మొదటి పంట ధాన్యం డబ్బులు అమ్మవారికి సమర్పించడం ఇక్కడ ఆనవాయితీ. అలాగే గ్రామ ప్రజల సహకారంతో కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం గరగ నృత్యం, శనివారం గ్రామోత్సవం, నైవేద్యాలు, ఆదివారం అమ్మవారి గుడికి వెళ్లే రోజు ఈ 3 రోజులు ప్రోగ్రామ్స్ కు వేగులమ్మ యూత్ కాటమరెడ్డి వారు గ్రామ కమిటీ అండ్ రైతు కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారికి అరటిగేలను నైవేద్యంగా సమర్పించి తమ మొక్కులను చెల్లించుకున్నారు. రామచంద్రమూర్తి గారు 100, సప్ప రామమోహన్ రావు 100, సొలమూడి కోటసత్యనారాయణ 200, పుల్లి హరిబాబు 200, పూడి వెంకటేశ్వరరావు గారు 200, కుసుమ సురేష్ గారు బ్రదర్స్ ఏలూరు 520, దొంగ పెద్దరాజు 50, బాలశ్రీబాబు 100, యాడ బాలాజీ, అలాగే
మన గ్రామంలో ఉన్నటువంటి గ్రామ దేవత ఏగిలమ్మకి మన వర్తక సంఘం వారందరూ కూడా హరి గారు ఆధ్వర్యంలో మన ఈ యొక్క ఎలక్ట్రికల్ కి వాళ్ళు 20,000 రూపాయలు మనకు ఆర్థిక సహాయం చేస్తున్నారు. చాలా సంతోషిస్తున్నాం. సత్య లక్ష్మీనారాయణ గారు 116 రూపాయలు. సత్యశెట్టి అగ్నేశ్వరారు 200 రూపాయలు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. ఆయన ఒక ప్రజా నాయకుడు, పైగా నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ఆమాత్యుడు కూడా. అయినా ఒక సాధారణ నాయకుడిగా, సేవకుడిగా మారి అంబేద్కర్ విగ్రహం వద్ద శ్రమదానం చేసి ఆయనకి అరుదైన నివాళి పలికారు.
ఆయన మరెవరో కాదు, నిత్యం ప్రజల్లో మమేకమై తిరిగే మన నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుట్టినరోజు వేడుకలు ప్రపంచమంతా జరుపుకుంటున్న వేళ పాలకొల్లులో మాత్రం మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో మరింత వినూత్నంగా నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం చింతపరు గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి స్లాబ్ నిర్మాణ పనుల్లో ఆయన స్వయంగా పాల్గొని శ్రమదానం చేశారు. స్లాబ్ సెట్రింగ్ కోసం ఇనుప ఉచ్చులు కట్ చేసి చెక్కలు మోసి మేకులు కొట్టి కూలీలతో సమానంగా పనిచేశారు. అలాగే నిచ్చెనతో పైకి ఎక్కి సెట్రింగ్ చెక్కలను అమర్చి మేకులు కొట్టారు. మేస్త్రీలతో కలిసి కొలతలు కొల్చారు. దీంతో ఆ గ్రామస్తులంతా అంబేద్కర్ పట్ల మంత్రి నిమ్మల రామానాయుడు చూపుతున్న అభిమానాన్ని చూసి పదే పదే అభినందించారు. అనంతరం మంత్రి నిమ్మల మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ స్ఫూర్తితోనే తాను రాజకీయాల్లో అడుగుపెట్టారని, అందుకని 2014 నుండి 2019 మధ్యకాలంలో ఏడాది పొడవునా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు పాలకొల్లులో ఘనంగా నిర్వహించామని గుర్తు చేశారు. తాను మూడోసారి గెలిచి మంత్రి అయిన తర్వాత తొలి పనిని కూడా యలమంచిలి మండలంలో ఆర్యాపేట గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి స్లాబ్ నిర్మాణ పనులు పాల్గొని శ్రమదానం చేసి ప్రజాసేవను ప్రారంభించారని ఆయన గుర్తు చేశారు. నియోజకవర్గంలో ఉన్న అన్ని అంబేద్కర్ జగజ్జీవన్ రావు విగ్రహాలకు స్లాబ్లు వేసి సుందరంగా తీర్చిదిద్దామని మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా పాలకొల్లు నియోజకవర్గంలోని పలు చోట్ల అంబేద్కర్ విగ్రహాలకు మంత్రి నిమ్మల పూలమాలలు వేసి ఘన నివాళులు పలికారు. సైడ్ కూడా సార్ అందరూ ఓకేనా? ఫస్ట్ అక్కడ అలా ఎలా వచ్చాయి నాగేశ్వర అంటే కర్రలు ఎట్లా గట్టిగా పట్టుకో. Gracias.
రాజకీయాల్లోకి వచ్చింది. అదేవిధంగా నా తండ్రి పేరున ధర్మారావు ఫౌండేషన్ స్థాపించి సేవా కార్యక్రమాలు చేస్తున్నది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సమాజ స్థాపన ఏదైతే ఉందో దానికి అనుగుణంగా పనిచేయాలనే ఉద్దేశం అని చెప్పి మీ అందరికీ తెలుసు. అందులో భాగంగానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఆ రోజు 125వ జయంతోత్సవాలను మన పాలకొల్లు నియోజకవర్గంలో సంవత్సరం పొడవునా కూడా అత్యంత అద్భుతంగా ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భవన్ని మన పాలకొల్లులో అత్యంత ఆధునిక సౌకర్యాలతో 3 కోట్ల రూపాయలతోటి మరి అపురూపంగా నిర్మించినటువంటి పరిస్థితి కూడా మీ అందరికీ తెలుసు. మరి అటు ప్రభుత్వం నుంచి కొంత మేర నిధులు, లేదంటే మా యొక్క ధర్మారావు ఫౌండేషన్ ద్వారా నా వ్యక్తిగతమైన నిధులతో కూడా పెట్టుకుని మరి ఖచ్చితంగా ఆ అంబేద్కర్ గారి ఆ యొక్క బాబు జగజ్జీవన్ రావు గారి యొక్క విగ్రహాలకి అంటే వాళ్ళ యొక్క స్ఫూర్తిని భావితరాలకు అందించేటువంటి విధంగా మరి ఆ కార్యక్రమాలను చేయడమే కాదు, ఆ యొక్క శ్రమదానంలో కూడా అంటే నిర్మాణ పనుల్లో కూడా శ్రమదానం చేస్తూ ఒక సంతృప్తి, ఒక తృప్తి. ఇప్పుడు ఈరోజు కూడా మరి ఏదైతే చింతపర్రు గ్రామము అరుంధతిపేటలో ఇప్పుడే అంబేద్కర్ గారి విగ్రహాన్ని చూస్తూ ఉన్నాం. మరి సంవత్సరాల తరబడి అట్లా ఎండకు వానకు తడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈరోజు మళ్ళీ మనం దగ్గరుండి ఈ యొక్క నిర్మాణ పనులకి నిధులు ఇవ్వడమే కాదు, శ్రమదానం కూడా చేసి ఈరోజు ఈ పనులు పూర్తి చేస్తూ ఉన్నాం. నరసాపురంలో శ్రీ ఆదికేశవ ఎంబర్ మన్నర్ స్వామివారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భాగంగా ఈ రోజు ధ్వజారోహణ కార్యక్రమం స్థానాచార్యులు కె వెంకటాచార్యులు, ప్రధాన అర్చకులు పెద్దింటి మోహన రామాచార్యులు మరియు అర్చకులు జరిపించారు. ధ్వజారోహణకు రాజపోషకులు అయిన శ్రీమాన్ అల్లూరి సీతారామరాజు, శ్రీమతి విజయలక్ష్మి దంపతుల చేతుల మీదుగా జరిగింది. శ్రీ ఆదికేశవ స్వామివారు ఉత్సవాల్లో భాగంగా పుష్పక వాహనోత్సవం మరియు సింహ వాహనోత్సవం ఆలయ తిరువీధుల్లో వాహనోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ పుప్పాల వెంకట కృష్ణారావు, కార్యనిర్వహణాధికారి ఆర్వీవీఎస్ రామచంద్ర కుమార్ మరియు భక్తులు అధికంగా పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. బంగారువారి చెరువు గట్టున వెలిసిన శ్రీ 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 మావులమ్మ అమ్మవారి జాతర అత్యంత వైభవంగా కోలాహలంగా గరగల నృత్యాలు, సన్నిమేళాలు, కేరళ డప్పు వాయిద్యాలు, శక్తివేషాలు, అష్టలక్ష్ములు, విద్యంతు గుడుగులు, ఏనుగు, కేరగేదెలు, వివిధ రకాల వేషధారణలతో జాతర కేర్నాడ గౌరనాయుడు, రోజారమణి దంపతులు ప్రారంభించడం జరిగింది. అమ్మవారిని స్థానిక జలవనరుల శాఖ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు గారు దర్శించుకొని విశేష పూజలు చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు మతికాని ఉమా, కిషోర్, భార్గవ్, అచ్యుతరావు, కె సురేష్ తదితరులు పాల్గొన్నారు.
పాలకోలు BRME మున్సిపల్ హై స్కూల్ ఆవరణలో ఉచితంగా ధర్మారం ఫౌండేషన్ ఆధ్వర్యంలో 69వ రోజు DNC అభ్యర్థులకు మంత్రి నిమ్మల రామానాయుడు హిందీ స్టడీ మెటీరియల్ అందించి మాట్లాడారు. ఏదైతే స్కూల్ అసిస్టెంట్ గా హిందీ పెట్టాలని చూస్తే ఎక్కడ కూడా కోచింగ్ సెంటర్లు హిందీని చేయట్లా. ఎందుకంటే తక్కువ మంది మెంబర్స్ ఉంటున్నారు, దానికి మెయింటెనెన్స్ ఇబ్బంది వస్తుందనే ఉద్దేశంతో మన అవనిగడ్డ ప్రగతి కూడా వాళ్ళు కూడా హిందీ లేదని చెప్పారు. సరే ఇతర హైదరాబాద్ ఇట్లా ట్రై చేస్తాం. అయితే లక్కీగా విజయనగరంలో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ కానీ ఈ సాయి వీళ్ళే బాగా కోచింగ్ ఇస్తూ ఉన్నారు. గతంలో కూడా వీళ్ళే బాగా ర్యాంకులు సంపాదించారని చెప్పారు. ఇప్పుడు కూడా ఇందులో చూస్తూ ఉంటే టాప్ ర్యాంక్స్ అన్ని కూడా ఈ కోచింగ్ సెంటర్ వాళ్ళకి, సాయి హిందీ DSC కోచింగ్ సెంటర్ వాళ్ళకి వచ్చి ఆయన్ని నేను మొన్న రిక్వెస్ట్ చేస్తే మరి బయటికి ఎవరు కానీ మీ గురించి పంపిస్తామని చెప్పడం జరిగింది. ఆ రకంగానే ఆయన మనకి మెటీరియల్ని మనం అక్కడి నుంచి బెస్ట్ మనం తెప్పించాం. ఆయన కూడా ఒక్కొక్క రోజు వచ్చి క్లాస్ కూడా తీసుకోమని చెప్పాం. ఆయన కూడా ఒక రోజు వచ్చి ఆయన కూడా ఒక క్లాస్ తీసుకుంటామని చెప్పారు. ఏదైనా మీకు డౌట్స్ ఉన్నా, ఈ ప్రిపరేషన్ ఉన్నా, ఏదన్నా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. టైం మాత్రం మీరు దయవుంచి అలా ఆప్షన్స్ లేకుండా పూర్తి టైం మీరు కేటాయిస్తే వాళ్ళతో కంపేర్ చేస్తే మీకు జాబ్స్ సెలెక్ట్ అయ్యే అవకాశం, మీకు హిందీ మీకు అవకాశం ఉంది. దయవుంచి అందరూ సద్వినియోగం చేసుకొని కోరుతూ ఉన్నాం. థ్యాంక్స్. మరి ధర్మారావు ఫౌండేషన్ తండ్రి కన్నటువంటి కళనే ఈరోజు ఆ పేరుని అంటే చరిత్రకి భవిష్యత్తుకి ఏ విధంగా అందించాలో తెలిసినటువంటి ఏకైక వ్యక్తి శ్రీ నిమ్మల రామానాయుడు. దీనికి ఫుల్ఫిల్ చేస్తే మీరు నిజంగా హిందీ నుంచి 10-15 పోస్టులు ఇస్తే మరి దానికి ఎంత గిఫ్ట్ ఉంటుందంటే ఆయనకి మరి అసలు హ్యాపీనెస్ ఆయన జీవితాంతం ఇంకా హ్యాపీగా ఉండిపోతారు అంతే. థ్యాంక్ యూ. అందుకే పర్సనల్ గా కలిసి గ్రీట్ చేసి థ్యాంక్స్ చెప్తామని జాగ్రత్తగా ఉపయోగించుకోండి అమ్మా. చూడండి ఎక్కడ అమలాపురం నుంచి వస్తున్నారండి. ఎఫెక్టివ్ గా రండి, టైం స్పెండ్ చేయండి. వాళ్ళు ఇచ్చినటువంటి టైంని మీరు సద్వినియోగం చేసుకోండి అమ్మా. మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. నేను తెలుగు మీడియంలో ఇన్ఫర్మేషన్ కోసం మెటీరియల్ కూడా ఇంగ్లీష్ లో, అక్కడ కూడా తెలుగులో. నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ BR అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా జనసేన పార్టీ పట్టణ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ బొమ్మల సెంటర్లో నియోజకవర్గ నాయకులు బోనం చినబాబు, తుల రామలింగేశ్వరరావు, షిడిగం సురేంద్ర, పసుపులేటి వరుణ్, రియా పట్టణ కార్యవర్గ సభ్యులు పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం 10వ వార్డులో జరిగిన కార్యక్రమంలో నివాళులర్పించి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ BR అంబేద్కర్ గారు సామాజిక న్యాయం, స్వేచ్ఛ, స్వాతంత్ర్యం అనే అంశాలతో ఏదైతే రాజ్యాంగాన్ని రచించారో దాన్ని అందించేందుకు కూటమి ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని, పవన్ కళ్యాణ్ గారు పల్లెలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని భావించి అంబేద్కర్ సూచించిన మార్గంలోనే మారుమూల ప్రాంతాలకు సైతం గిరిజనుల ప్రాంతాల అభివృద్ధికి నిత్యం పాటుపడుతూ పనిచేస్తున్నారని, అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే పాటించి ఏకైక వ్యక్తి మా జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యవర్గ సభ్యులు పినిశెట్టి శ్రీనివాస్, వెన్నకోటి గోపి, బిట్టా లక్ష్మీనారాయణ, కొమ్ముల దినేష్, వీర మహిళలు పద్మజ, సాయి, రజని, మనోజ్, ముచ్చర్ల శ్రీనివాస్, సుంకర గణేష్ అధిక సంఖ్యలో జన సైనికులు పాల్గొన్నారు. రాజ్యాంగ చట్ట నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ BR అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా ఈ
10వ వార్డులో ఏర్పాటు చేసిన దళిత సోదరులు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో జనసేన పార్టీ తరఫున పాల్గొనే అవకాశం కల్పించినందుకు వారందరికీ అంబేద్కర్ యువజన సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, శ్రీ అంబేద్కర్ రాజ్యాంగం రచించారని మాత్రమే చెప్తారు. ఆయన రచించిన విధానం చాలా మంది ప్రజలకు కొంత అవగాహన ఉండకపోవచ్చు. నా భావనలో చెప్పాలంటే మన భారతదేశం కొన్ని వందల సంవత్సరాలు విదేశీయుల చేతుల్లో నలిగిపోయి బానిస బతుకులు బతికిన సందర్భం. కనీసం జుట్టు పెంచుకున్న, రోడ్డు మీద నడిచిన కప్పం కట్టే పరిస్థితి. ఆ పరిస్థితి మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మన పాలకుల మధ్య కూడా ఉండకూడదనే ఉద్దేశంతో ఎంతో నైపుణ్యంతో, ఎంతో విజ్ఞాభివృద్ధితో పలువురి సలహాలు, సూచనలు ఎంతో మంది తీసుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందరికీ సమాన హక్కు ఉండాలి, సమాన స్వాతంత్రం హక్కు ఉండాలి, స్వేచ్ఛ ఉండాలి, సామాజిక న్యాయం ఉండాలని గొప్ప రాజ్యాంగాన్ని రచించి మన భారతదేశానికి అందించారు. ఈ యొక్క మూలాలు ఇప్పటికీ కొన్ని చోట్ల ఫలించట్లేదు. కానీ మనకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం సామాజిక న్యాయం అంటే ఏంటో, దళిత బలుగు బలహీన వర్గాల పీడిత అందరికీ న్యాయం చేసే విధంగా పరిపాలన సాగించే విధంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విశేష కృషి చేయడం, దానికి పెద్దన్నగా మోడీ గారు కూడా సహకరించడం ఎంతో అభినందదగ్గ విషయం. ఈ కార్యక్రమంలో జనసేన తరఫున పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ 1574వ రోజు చిరంజీవి బత్తిన విహాన్ 12వ పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేశవ, పిసిని, రాము తదితరులు పాల్గొన్నారు. చెప్పండి, ఓపిక చెప్పండి. మీరు ఆ విసుకుంటే మా మీద ఇది మన ప్రీతమ శాసనసభ్యులు జలవనరుల శాఖ మంత్రులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారి ఆధ్వర్యంలో, ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ అన్నా క్యాంటీన్ నేటికి 1574వ రోజు. ఈ అన్నా క్యాంటీన్ నిర్వహించడానికి గల కారణం, ఇక్కడికి వచ్చే పేద రోగులు కానీ వారి బంధువులకు కానీ ఊళ్ళోకి వెళ్ళి భోజనం తెచ్చుకోవాలంటే చాలా టైం పడుతుంది. తర్వాత వ్యయ ప్రయాసాలు కూర్చొని డబ్బులు ఖర్చు పెట్టుకునే పని. ఇదంతా చూసినప్పుడు శాసనసభ్యులు ఈ ఎక్కడో పెట్టడం ఎందుకు, గవర్నమెంట్ హాస్పిటల్ తిరిగితే ఇక్కడికి వచ్చే రోగులకి కొద్దిగా మనం ఇది చేసిన ఉపకారం చేసినట్టు ఉండదనే ఉద్దేశంతో ఈ క్యాంటీన్ స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి దాతల యొక్క సహకారం గత 1574 రోజుల నుంచి కూడా దాతలు వారి మంచి మనసుతో ఇవన్నీ చేస్తున్నారు. ఈరోజు మన దాత వచ్చి చిరంజీవి బత్తిన విహాన్ 12వ పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు ఈ ఉచిత అయింది హైదరాబాద్ స్వగ్రామం. ఈ ఫోన్లో నటులను చూసి వాళ్ళు కూడా మా వంతు సహకారం చేస్తామని చెప్పి ఈ హైదరాబాద్ నుంచి మాకు ఈ డబ్బు పంపించడం జరిగింది. మీకు మీ అన్నీ మా శాసనసభ్యుల వారు మీకు అన్నీ చేయడం జరిగింది. వారి కుటుంబ సభ్యులు హైదరాబాద్ స్వగ్రామం వారు బత్తిన విహాన్ గారు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఇలాంటి పుట్టినరోజులు మరి ఇంకెన్నో చేసుకోవాలని ఆ పరమశివుని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ వాటర్ బ్యాగ్ తీసుకెళ్ళమ్మా, మళ్ళీ వస్తా వాటర్ బ్యాగ్ కావాలి. గుర్తుందా, గుర్తు కావాలా? మర్రండి ఒకసారి వేస్తారే ఆవిడ గుడ్డు వేసుకోవాలి, అందుకోసం ఆవిడకి వాటర్ బ్యాగ్ తీసుకోవాలి.
యలమంచిలి మండలం అడవిపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో రాత్రి 10 గంటల సమయంలో భారీ ఎదురుగాలులకు ధ్వజస్తంభం కూలిపోయింది. ఈ శబ్దానికి చుట్టుపక్కల ఉన్న స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఈ ధ్వజస్తంభం పక్కనే ఉన్న రైతు భవనం పై పడటంతో ఎవరికి ఏమి ప్రాణహాని జరగలేదు. ఇది ధ్వజస్తంభం సుమారు 42 అడుగుల ఎత్తులో ఉంది. పాత గుడిని తొలగించి అదే స్థానంలో 2019 ఈ గుడి నిర్మాణం చేపట్టారు. సుమారు 6 సంవత్సరాలు పూర్తి అయ్యింది. గ్రామస్తులు సహాయ సహకారాలతో ఈ గుడి ధ్వజస్తంభం ఏర్పాటు చేశారు. ఈ ఆలయంలో ప్రతి మంగళవారం సుమారు 1000 మంది వరకు అన్న సమారాధన నిర్వహిస్తారు. స్వామివారిని దర్శించుకోవడానికి ప్రతినిత్యం వందల సంఖ్యలో దర్శించుకుంటారు. ప్రభుత్వం, హిందూ సంఘాలు స్పందించి ధ్వజస్తంభానికి పూర్తి సహాయ సహకారాలు అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి నెక్స్ట్ బులెటిన్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు.